1971 నవంబర్ 9 అమెరికాలోని ఒక పెద్ద ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం హత్యలు కాదు. హంతకుడు ఎవరో కూడా మొదటి రోజే పోలీసులకు తెలుసు. అయినా అతన్ని పట్టుకోవడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే హత్యలు చేసిన వెంటనే ఆ వ్యక్తి తన ఇంటిని పూర్తిగా శుభ్రం చేశాడు. అన్ని బ్యాంక్ ఖాతాలను మూశాడు. తన పిల్లల స్కూల్, ఉద్యోగం, విద్యుత్ కనెక్షన్ వరకు అన్నిటినీ రద్దు చేశాడు. ఆ తర్వాత తన పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి కొత్త పేరు, కొత్త నగరం, కొత్త ఉద్యోగం, కొత్త స్నేహితులు అన్నీ కొత్తగా ప్రారంభించాడు. 18 సంవత్సరాల పాటు అతను ఒక సాధారణ మనిషిలా జీవించాడు. పోలీసులు దేశమంతా వెతికారు. FBI కూడా అతని కోసం గాలించింది. కానీ అతని జాడ మాత్రం దొరకలేదు. చివరికి అతన్ని పట్టించింది ఒక వేలి ముద్ర కాదు, DNA కాదు, ఒక టెలివిజన్ కార్యక్రమం. అసలు జాన్ లిస్ట్ తన సొంత కుటుంబాన్ని ఎందుకు చంపాడు? 18 సంవత్సరాల పాటు ఎలా తప్పించుకున్నాడు? ముఖ్యంగా ఒక టీవీ షో అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం అమెరికా చరిత్రలో అత్యంత సంచలనాత్మక కుటుంబ హత్యలో ఒకటి అయిన జాన్ లిస్ట్ కేసు గురించి తెలుసుకోబోతున్నాం. కుటుంబం వెనక దాగిన నిజం గురించి తెలుసుకుందాం. 1925 సెప్టెంబర్ 17న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జాన్ ఎమిల్ లిస్ట్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతను చాలా క్రమశిక్షణ గల మితభాషి వ్యక్తిగా పేరు పొందాడు. తర్వాత అమెరికా సైన్యంలో సేవలందించి అకౌంటెంట్గా ఉద్యోగం చేశాడు. 1951లో హెలెన్ లిస్ట్ను వివాహం చేసుకున్నాడు. వారికి 3 పిల్లలు జన్మించారు. కొంతకాలం తర్వాత ఈ కుటుంబం న్యూజెర్సీ రాష్ట్రంలో వెస్ట్ఫైల్డ్ నగరంలో ఒక భారీ భవనానికి మారింది. బయటకు చూస్తే వారు ఒక సంపన్నమైన, గౌరవమైన కుటుంబంలా కనిపించారు. జాన్ లిస్ట్ ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేవాడు. కుటుంబాన్ని మతపరమైన విలువలతో నడిపించాలని ప్రయత్నించాడు. కానీ ఆ ఇంటి గోడల మధ్య మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. జాన్ లిస్ట్ ఉద్యోగం కోల్పోయాడు. అయితే ఈ విషయం తన భార్యకు, పిల్లలకు, పొరుగువారికి కూడా చెప్పలేదు. ప్రతి ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నట్టే ఇంటి నుంచి బయటకు వెళ్లి రోజంతా రైల్వే స్టేషన్లు, పార్కులు, లైబ్రరీల్లో గడిపి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఇదే సమయంలో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. బ్యాంకు అప్పులు పెరిగిపోయాయి. ఇంటి మీద కూడా జప్తు ముప్పు ఏర్పడింది. ఈ పరిస్థితులతో పాటు తన కుటుంబం నైతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం అవుతుందనే భావన కూడా జాన్ లిస్ట్ లో బలపడింది. ఈ ఆలోచనలతో కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికా చరిత్రలో అత్యంత షాకింగ్ కుటుంబ హత్యల్లో ఒకదానికి దారితీస్తాయని అప్పుడు ఎవరికీ తెలియదు. ఒకే రోజులో జరిగిన 5 హత్యల గురించి తెలుసుకుందాం. 1971 నవంబర్ 9 ఆ రోజు ఉదయం జాన్ లిస్ట్ చాలా ప్రశాంతంగా తన ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాడు. మొదట ఇంట్లో ఉన్న తన భార్య హెలెన్ లిస్ట్ పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత 84 ఏళ్ల తన తల్లి ఆల్మా లిస్ట్ ను కూడా చంపాడు. ఆమె అదే ఇంటి పై అంతస్తులో నివసించేది. 2 మృతదేహాలను వేరువేరు గదుల్లో ఉంచి దుప్పట్లతో కప్పేశాడు. కానీ అతని ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు. మధ్యాహ్నం సమయంలో తన 16 ఏళ్ల కూతురు పాట్రిసియా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆమెపై కాల్పులు జరిపాడు. కొద్దిసేపటి తర్వాత 13 ఏళ్ల కొడుకు ఫెడ్రిక్ ఇంటికి వచ్చాడు. అతడిని అదే విధంగా హత్య చేశాడు. చివరిగా 15 ఏళ్ల కొడుకు జాన్ లిస్ట్ జూనియర్ ఫుట్బాల్ మ్యాచ్ ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అతడు ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే కాల్పులకు గురయ్యాడు. అలాగే ఒక రోజులో తన తల్లి, భార్య, 3 పిల్లలు, మొత్తం 5గురిని జాన్ లిస్ట్ హత్య చేశాడు. కానీ అత్యంత షాకింగ్ విషయం హత్యలు చేసిన తర్వాత జరిగింది. అతను మృతదేహాలను ఇంటి బాల్ రూమ్ లో వరుసగా అమర్చాడు. వారి ముఖాలపై దుప్పట్లు కప్పాడు. తర్వాత ఇంటిని శుభ్రం చేశాడు. తన కుటుంబ సభ్యులు కొంతకాలం బయట ఉంటారని చెబుతూ పిల్లల స్కూళ్లకు, బంధువులకు లేఖలు పంపించాడు. ఇంటి లైట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇతర వ్యవహారాలను కూడా క్రమపద్ధతిలో ముగించాడు. చివరిగా తన పాస్పోర్ట్, అవసరమైన డబ్బు తీసుకొని ఇంటి అన్ని తలుపులు మూసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి జాన్ లిస్ట్ అనే వ్యక్తి పూర్తిగా అదృశ్యమయ్యాడు. దర్యాప్తు జాడ లేకుండా మాయమైన హంతకుడు గురించి తెలుసుకుందాం. జాన్ లిస్ట్ అదృశ్యమైన దాదాపు 1 నెల తర్వాత 1971 డిసెంబర్ 7న చుట్టుపక్కల వాళ్ళు ఇంటి నుంచి ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే బాల్ రూమ్ లో వరుసగా ఉంచిన 5 మృతదేహాలు కనిపించాయి. అక్కడ వారికి మరో కీలక ఆధారం కూడా దొరికింది. అది జాన్ లిస్ట్ స్వయంగా రాసిన 5 పేజీల లేఖ. ఆ లేఖలో తాను తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నానని, తన కుటుంబం నైతికంగా, మతపరంగా తప్పుదారి పడుతుందని భావించానని, అందుకే వారందరినీ చంపేశానని రాశాడు. అయితే అప్పటికే జాన్ లిస్ట్ అక్కడి నుంచి పారిపోయాడు.
పోలీసులు వెంటనే దేశవ్యాప్తంగా అతని కోసం గాలింపు ప్రారంభించారు. అతని ఫోటోలు విడుదల చేశారు. FBI కూడా మోస్ట్ వాంటెడ్ ఫెగటివ్గా అతని కోసం వెతకడం ప్రారంభించింది. కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. దర్యాప్తులో అతను తన కారు విమానాశ్రమంలో వదిలేశాడని మొదట అనుమానించారు. కానీ ఆ కారు నిజానికి న్యూయార్క్ నగరంలోని ఒక పార్కింగ్ ప్రాంతంలో దొరికింది. ఆ తర్వాత అతను విమానంలో దేశం విడిచి వెళ్ళాడా, కొత్త పేరుతో అమెరికాలోనే దాక్కున్నాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏ ఒక్క సిద్ధాంతాన్ని నిర్ధారించే ఆధారాలు దొరకలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. కొత్త కేసులు రావడంతో జర్నలిస్ట్ కేసు కూడా క్రమంగా చల్లబడిపోయింది. చాలా మంది అతను ఎప్పటికీ దొరకడని భావించారు. కానీ 18 సంవత్సరాల తర్వాత ఒక అనూహ్యమైన ఆధారం ఈ కేసును మళ్లీ ప్రపంచం దృష్టిలోకి తీసుకొచ్చింది. 18 సంవత్సరాల తర్వాత దొరికిన కీలక ఆధారం గురించి తెలుసుకుందాం. 1971 నుంచి 18 సంవత్సరాలు జర్నలిస్ట్ గురించి పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు. అతను చనిపోయాడా, లేక విదేశాలకు పారిపోయాడా, లేక కొత్త పేరుతో అమెరికాలోనే జీవిస్తున్నాడా అనే ప్రశ్నకు సమాధానం లేకుండానే కేసు నిలిచిపోయింది. కానీ 1989లో ఈ కేసు అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికాలోని ప్రసారమయ్యే అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ అనే టెలివిజన్ కార్యక్రమం జర్నలిస్ట్ కేసుపై ప్రత్యేక ఎపిసోడ్ రూపొందించాలని నిర్ణయించుకుంది. అయితే ఒక పెద్ద సమస్య ఉంది. పోలీసుల వద్ద ఉన్న జర్నలిస్ట్ ఫోటోలు అప్పటికి 18 సంవత్సరాల పాతవి. అప్పటికే అతని రూపం పూర్తిగా మారిపోయి ఉండవచ్చు. అందుకే ఫారెన్సిక్ ఆర్టిస్ట్ ఫ్రాంక్ బెండర్ వయసు పెరిగే కొద్దీ జర్నలిస్ట్ ఎలా కనిపిస్తాడో అత్యంత వాస్తవికంగా ఒక ఏజ్ ప్రోగ్రెషన్ బస్ట్ తయారు చేశాడు. ఆ నమూనాలను టెలివిజన్లో ప్రసారం చేశాడు. ఆ కార్యక్రమం చూసిన కొద్ది రోజుల్లోనే వర్జీనియా రాష్ట్రంలో చెందిన ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. ఆమె చెప్పిన వ్యక్తి తన పక్కింట్లో రాబర్ట్ పీటర్ క్లర్క్ అనే పేరుతో నివసిస్తున్నాడని, అతని ముఖం టీవీలో చూపించిన వ్యక్తితో చాలా దగ్గరగా ఉందని తెలిపింది. పోలీసులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. రాబర్ట్ పీటర్ క్లర్క్ అనే వ్యక్తిగతాన్ని పరిశీలించగా అతను చెప్పిన విద్య, ఉద్యోగ వివరాల్లో అనేక లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత అతని వేలిముద్రను పాత రికార్డులతో పోల్చారు. ఫలితం ఒక్కటే. రాబర్ట్ పీటర్ క్లర్క్ నిజానికి 18 సంవత్సరాలుగా పరారీలో ఉన్న జర్నలిస్టే. ఒక టెలివిజన్ కార్యక్రమం, ఒక ఫారెన్సిక్ కళాకారుడు అద్భుతమైన పని, ఒక సాధారణ ప్రేక్షకురాలి ఫోన్ కాల్ 18 సంవత్సరాలుగా దాగి ఉన్న హంతకుడిని చివరికి బయటపెట్టాయి. టీవీ షోతో ముగిసిన పరారీ జీవితం గురించి తెలుసుకుందాం. 1989 జూన్ 1 వర్జీనియా రాష్ట్రంలో రిచ్మండ్ నగరంలో జర్నలిస్ట్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతను రాబర్ట్ పీటర్ క్లర్క్ అనే పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఒక అకౌంటెంట్గా పనిచేస్తూ మళ్లీ పెళ్లి చేసుకొని సాధారణ వ్యక్తిలా జీవిస్తున్నాడు. అరెస్ట్ అయిన తర్వాత కూడా తానే జర్నలిస్ట్ అని మొదట అంగీకరించలేదు. కానీ వేలిముద్రల పరీక్షలు అతని అసలు గుర్తింపును నిర్ధారించాయి. తర్వాత కోర్టులో తను ఒక సంచలన వ్యాఖ్య చేశాడు. తాను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నానని, కుటుంబం పేదరికంలో జీవించడం కంటే వారిని చంపితే వారి ఆత్మలు దేవుడి దగ్గరకు వెళ్తాయని తాను నమ్మానని చెప్పాడు. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. 1990లో జర్నలిస్ట్పై 5 హత్య కేసుల్లో విచారణ ముగిసింది. జ్యూరీ అతన్ని అన్ని విభాగాల్లో దోషిగా తేల్చింది. దీంతో అతనికి వరుసగా 5 జీవిత ఖైదు శిక్షలు విధించబడ్డాయి. పెరోల్కి అవకాశం లేకుండా జీవితాంతం జైల్లోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. తర్వాత కూడా చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. 18 సంవత్సరాల పాటు పోలీసులు అతన్ని ఎలా గుర్తించలేకపోయారు? దర్యాప్తు అధికారులు చెప్పిన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అతను తన పేరును మార్చుకున్నాడు, కొత్త నగరానికి వెళ్ళిపోయాడు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియాకు దూరంగా ఉన్నాడు. అంటే తన పాత జీవితానికి సంబంధించిన ప్రతి ఆనవాళ్లను పూర్తిగా చెరిపేశాడు. అయితే చివరికి ఒక ఫారెన్సిక్ కళాకారుడు ఊహించిన ముఖం, ఇంకా ఒక సాధారణ ప్రేక్షకురాలి గుర్తింపు 18 సంవత్సరాలుగా పరారీలో ఉన్న జర్నలిస్ట్ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ముగింపు గురించి తెలుసుకుందాం. జర్నలిస్ట్ కేసు ఒక కుటుంబ హత్య కథ మాత్రమే కాదు. ఎంత జాగ్రత్తగా ప్రణాళిక వేసినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే విషయాన్ని గుర్తు చేసే సంఘటన. 1971లో తన భార్యను, 3 పిల్లలను, తన సొంత తల్లిని హత్య చేసిన తర్వాత జర్నలిస్ట్ తన పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేశానని అనుకున్నాడు. కొత్త పేరు పెట్టుకున్నాడు, కొత్త ఉద్యోగం సంపాదించాడు, కొత్త కుటుంబాన్ని కూడా నిర్మించుకున్నాడు. 18 సంవత్సరాల పాటు ఎవరూ తనను గుర్తించలేరని నమ్మాడు. కానీ అతను ఊహించని ఒక విషయం జరిగింది. ఒక ఫారెన్సిక్ కళాకారుడు అద్భుతమైన ఏజ్ ప్రోగ్రెషన్ నమూనా, ఒక టెలివిజన్ కార్యక్రమం, ఇంకా ఒక సాధారణ ప్రేక్షకురాలు అప్రమత్తత అతని పరారీ జీవితానికి ముగింపు పలికాయి.
అందుకే జర్నలిస్ట్ కేసు, ఫారెన్సిక్ కళ, ప్రజల సహకారం, ఇంకా దర్యాప్తు పట్టుదల కలిసి ఎలా దశాబ్దాల నాటి కేసును ఛేదించగలిగిందో చూపించిన అత్యంత ప్రసిద్ధ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచిపోయింది. కానీ ఈ కేసులో ఇప్పటికీ ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్న మాత్రం ఇదే. ఒక తండ్రి, ఒక భర్త, ఒక కొడుకు తన సొంత కుటుంబాన్ని చంపే నిర్ణయం ఎలా తీసుకున్నాడు? ఈ ప్రశ్నకు చట్టం శిక్ష ఇచ్చింది, కానీ మనసుకు పూర్తిగా అర్థమయ్యే సమాధానం మాత్రం బహుశా ఎప్పటికీ దొరకకపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీలు, నిజ జీవిత నేరాలు, దర్యాప్తు కథలు, ఇంకా ఛేదించలేని రహస్యాల గురించి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.